హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను హ్యాండ్స్ తయారు చేశాను. బోట్లకి అవి నేను చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం ఇట్లా నక్లీస్ మెడ స్టైల్లో పెట్టాను అనమాట. ఇలా చాలామంది యూజ్ చేస్తున్నారు, కొత్తగా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో వాడుతున్నారు అనమాట. వీనెక్ నెక్ వస్తుంది. నేను యూజ్ చేయలేదు. సరే, ఫస్ట్ మనం వాడిన తర్వాత ఇంకెవరికైనా సజెషన్ చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ నేనైతే ట్రైల్ వేస్తున్నాను అనమాట. శారీ వచ్చేసి చూపిస్తా ఉందండి. ఇదిగోండి శారీ అయితే ఇదనమాట. ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ ఈ టైపు ప్యాటర్న్ తీసాను. విడిగా చాలా బాగుంది. వీడియో ఎలా ఉందో తెలియదు అనేసి చూసారు కదా, చిన్నగా సేమ్ ఫ్లవర్స్ వచ్చినాయి. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. విడిగా ఫ్యాబ్రిక్స్ కటింగ్ చేయించుకున్నాను అనమాట. బాగా క్లాత్ కూడా చాలా బాగుందండి, చాలా స్మూత్గా ఉంది. లైనింగ్ కూడా యూజ్ చేయట్లేదు, నార్మల్గానే స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కదా, ఈ మోడల్ ఎలా ఉంటుంది వీనక్ మేడ నేను ఎంత ఎప్పుడు యూజ్ చేయలేదు. బాగుంటుంది లేదని ట్రైల్ వేస్తున్నాను. ఇది నాది కాబట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు వేసుకొని ఎలా ఉందో చూపిస్తాను. అండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఏమైనా నాకు పొరపాట్లు నేను చేస్తాను అంటే ఎంత తెలిసినా మనం ఎప్పుడు కూడా ఎక్కడో ఒకటి ఇంకా తెలుసుకోవాల్సి ఉంటూనే ఉంటుందండి. మనకు అన్నీ తెలుసు అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. నేను ఎంత టైలర్నైనా 20 years నుంచి నాకు అనుభవం ఉన్నా వేరే టైలర్ దగ్గర నుంచి చూసి ఇంకా నేర్చుకోవాలని అనిపిస్తుంది తప్ప నేనే ఎక్కువ చేస్తానైతే ఫీలింగ్ నాకు ఉండదు. మరి మీకు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. ఫస్ట్ నేను ట్రైల్ వేస్తాను, మీరు చూడండి ఎలా ఉందో. ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. నేను స్టిచ్చింగ్ చేస్తాను, చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా, నేనైతే హ్యాండ్స్ అయితే ఆల్రెడీ ముందే తయారు చేసుకున్నాను. నడుము పట్టి కూడా తయారు చేసుకున్నాను. మీకు నేను చూపించేది ఏంటంటే ఫ్రంట్ నెక్ అయితే చూపిస్తున్నాను. ఈ షేప్లో వచ్చిందనమాట. నేనైతే ప్రిన్సెస్ కటింగ్ కూడా కట్ చేస్తున్నాను. చూసారు కదా, చాలా సింపుల్గా కట్ చేస్తానండి. ఓకేనా? అట్లా కట్ చేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ డాట్ కూడా నేను చిన్న టిక్ అయితే పెట్టుకున్నాను. మీకు నేను ఇక్కడ ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఫ్రిన్స్ కటింగ్ అయితే జాయింట్ వేస్తాను కదా, వేసినప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తాయి. ఎందుకంటే సాగుతుంది. చూసారు కదా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చింది. ఇలా స్టిచ్చింగ్ చేయడం రాంగ్. ఓకేనా? మీరు పైన కరెక్ట్ చేసుకున్న తర్వాత కింద కూడా కరెక్ట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఏదైతే ఉందో అప్ అండ్ డౌన్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం ఏది తక్కువ ఉందో అది కొంచెం సాగ తీసుకోవడం, ఏది ఎక్కువగా ఉంటే అది కొంచెం లూజ్గా పంపించుకోవడం, అలా చేసుకొని ఆ ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే సెంటర్లోకి వెళ్ళిపోయేలా చేయాలండి. అటు ఒక వైపుకి వచ్చేసాక కట్ చేస్తామనుకో అది షేప్ అవుట్ అయిపోద్ది. అలా చేయకూడదు. ఇది చాలా కంపల్సరీ, ఇది మీరు అందరూ తెలుసుకోవాల్సింది అనమాట. అలా కట్ చేయడం వల్ల అలా ఎక్కువ తక్కువలు వస్తాయి అనమాట, మనకి బ్లౌజు పోతుంది. అలా అయితే అస్సలు చేయకండి. ఎక్కువ తక్కువలు అయిపోతే కొంచెం తీసేసి నేను ఎలా అయితే సరి చేసుకున్నానో మీరు కూడా అలాగే సరి చేసుకోండి. ఇది క్లాత్ చాలా పల్స్గా ఉంది కాబట్టి సాగుతుంది. సాగే తత్వం దానికి ఉందని చెప్పి మనం వదిలేయకూడదు. మనం ఏం చేయాలో, ఫస్ట్ టైం నేను సాగుతుందని అర్థమయ్యి రెండోసరికి నేను ఫస్ట్ నుంచి కరెక్ట్ చేసుకుంటూ పెట్టేశాను. ఇక తీయకుండా సరిపోయిందనమాట. ఓకేనా? మీరు కూడా అలాగే ఒక మిస్టేక్ వచ్చిందని నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక మిస్టేక్లో నుంచే మళ్ళీ మనం కరెక్ట్ అవుతాం అనమాట. అదిగోండి, ఫ్రంట్ డాట్స్ కూడా వేసేసాను. ఉక్సులు పట్టి కాజాలు పట్టి కడుతున్నాను, నడుము పట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు తెలిసినవి, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నాకు నిన్న మీకు చెప్పాను కదా, విశ్వకర్మ లోన్ దగ్గర నుంచి ఫోన్ అయితే వచ్చింది. వెళ్ళాలో లేదో నాకు డౌట్గా ఉందని చెప్పేశాను కదా. సరే, మళ్ళీ నన్ను రావాలండి, అస్తమానం ఫోన్లు రావు, ఈసారి వస్తుంది. పేరు రాక చాలామంది బాధపడుతున్నారు. మీరేమో పిలిస్తే రానంటున్నారు, ఇక మీ ఇష్టం అని చెప్పేసి అన్నారు. నేను ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకైతే మండే కన్ఫామ్గా రమ్మని అడుగుతున్నారు. సరే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. మా ఊరిలో అయితే ఎవరు వెళ్ళినట్టేమీ అనిపించట్లేదు. కొంతమంది కాల్స్ వచ్చిన వాళ్ళు అంత దూరమా అని చెప్పేసి వెళ్ళడం మానేస్తున్నారు. ఈరోజే నేను మా ఊరిలో పెద్ద పెద్ద టైలర్స్ ఉంటే షాప్స్ వాళ్ళకి నేను కాల్ చేశాను. వాళ్ళకి కొంతమందికి అయితే ఫోన్లు వచ్చినాయి. వెళ్ళారమ్మా, వెళ్ళండి, మాకు ఫోన్లు రాక మేము వెయిట్ చేస్తున్నాము, మీరు ఫోన్ వస్తే ఎందుకు వెళ్ళరు, వెళ్ళండి, పర్వాలేదు, వెళ్ళిన తర్వాత ఎలా ఉందో మాకు కూడా ఫోన్ చేసి చెప్పండి అనేసి అంటున్నారు. నాకైతే ధైర్యం సరిపోవట్లేదు. 5 days షాప్ క్లోజ్ చేసి ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళాలంటే అవసరమా అని కాదు, కానీ మనకున్న పరిస్థితిలో ఏమో దానివల్ల ఏం బెనిఫిట్ ఉంటుందో తెలీదు. అవసరం వెళ్ళాలా లేదా అనేది నాకు అసలు అర్థం కావట్లేదు.
ఆలోచిస్తూ ఉండిపోయాను. వర్క్ మీద కూడా నేను సరిగ్గా మైండ్ అయితే పెట్టలేకపోతున్నాను అనమాట. కానీ ఏదో ఒకటి ఆలోచించాలి, నిర్ణయం అయితే తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే మీరు చూస్తున్నారు కదా, మీతో మాట్లాడుతూ టక టక కుట్టేస్తున్నాను కదా. ఇంకా ఫ్రంట్ పార్ట్స్ అయితే అయిపోయినాయి. కాజాల పట్టీ కట్టేసాను. ఇప్పుడు ఉక్సుల పట్టీ కడుతున్నాను అనమాట. ఇది లైనింగ్ కానీ ఏమి వేయలేదు. ఇది ఒక స్మూత్గా క్లాత్ బాగుందని చెప్పేసి లైనింగ్ అవసరం లేదని లైనింగ్ వేయలేదండి నేనైతే. ఓకే, కంపల్సరీ మీ అందరికీ చెప్తున్నాను, ఉక్సులు పట్టి కాజాల పట్టి కట్టిన తర్వాత కింద నుంచి పొడవు అయితే మీరు కొలుసుకోండి. ఎక్కువ తక్కువలు అవుతున్నాయా లేదా చూసుకోండి. లేకపోతే ఖచ్చితంగా మాత్రం ఒకటి ఎక్కువ ఒక తక్కువ వస్తుంది. కొత్త వారికైనా ఎవరికైనా సరే, మాకు అలవాటు ఉన్నా సరే మాకు కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే షోల్డర్స్ కూడా జాయింట్ చేసేస్తున్నాను అనమాట. షోల్డర్స్ జాయింట్ చేసి నార్మల్గా హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసాను. చాలా సింపుల్గా, చాలా అంటే 10 నిమిషాల్లో అయిపోయినట్టు అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తున్నాను. అలా షోల్డర్స్ దగ్గర షోల్డర్స్ అతికిన తర్వాత కొంచెం ఒక 1 ఇంచ్ కానీ 1 ఇంచ్ కాదు, జస్ట్ 1 ఎంతో కొంత కొంచెం ఎక్కువ తక్కువలు వస్తాయి. ఎక్కువ తక్కువలు వచ్చినప్పుడు అవి ముందే మనం అడ్జస్ట్ చేసేసుకొని హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసుకోండి. అదిగోండి, హ్యాండ్ కూడా జాయింట్ అయిపోయింది. బుట్ట చేయి చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా అయిపోయింది వర్క్ కూడా, అండ్ అంతే నీట్గా కూడా బ్లౌజ్ వచ్చిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, హ్యాండ్స్ వేసేసాను, తర్వాత నెక్ వేసాను. ఇక మీ అందరికీ తెలిసిందే. నెక్ అయితే ఇప్పుడు నేను వేస్తున్నానండి. ఎప్పుడు నేను నెక్స్ పక్కరం క్లాత్తో వేయడమే చూపించాను. ఇప్పుడు నేనైతే అట్లా ఇవేమీ వేయట్లేదు. ఇంతకుముందు మనం ఫస్ట్లో కుట్టుకునే వాళ్ళం కదా, అలాగే 1 ఇంచు క్లాత్ తీసుకొని ఒకవైపు అంచు కుట్టుకుని నేనైతే నెక్ తిప్పేస్తున్నాను. చాలా సింపుల్గానే అయిపోయింది. చూసారు కదా, మనకి రౌండ్ నెక్ వచ్చినప్పుడు అక్కడక్కడ లైట్గా 2-3 కుచ్చులు అయితే పెట్టుకోండి. సింపుల్గా నేను చూసారా మర్చిపోయి నార్మల్గా కుట్టేశాను అనమాట. వెనకాల రౌండ్ నెక్లా వస్తుంది కాబట్టి జస్ట్ రౌండ్ తిరిగేటప్పుడు జస్ట్ లైట్గా చిన్నగా 2 కుచ్చులు పెట్టుకోండి. అండ్ స్క్వేర్ నెక్ కదా మనం పెట్టింది, ఇది పెన్సిల్ కట్లా కదా, ఆ మూల మీద కూడా కుచ్చు అయితే పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా తిరిగేలాగా. మీకు పలక మెడ స్క్వేర్ నెక్ నీట్గా తిప్పడం నేను ఒక వీడియోలో మీకు అయితే చూపిస్తాను. చాలామందికి స్క్వేర్ నెక్ కుట్టడం అయితే రాదు. కుట్టినా సరే కూడా ఆ మూలలు అయితే సరిగ్గా తిరగవన్నమాట. నేను అయితే నాకు బాగా వచ్చు అని నేను చెప్పడం కాదు, కానీ మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. కొత్త వారి కోసమేనండి నేను ఏదైనా చూపించాను అంటే, అది నా ప్రయత్నం ఏదైనా ఉందంటే కొత్త వారి కోసమే. వచ్చిన వాళ్ళకైతే నేను చెప్పే అంతటి దాన్ని అయితే కాదండి. ఓకేనా, నన్ను నా ఫాలోవర్స్కి కొత్త వారికి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి చిన్న టిప్స్ అయితే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నెక్కి నేను చివరి ఎడ్జ్ భాగంలో ఒక స్టిచ్ వేశాను. తర్వాత 1/2 ఇంచ్ వెడల్పులో ఒక స్టిచ్ అయితే వేశాను. నేను ఇంకా హెమ్మింగ్కి కానీ చేతి పనికి అలా ఏమి ఉంచలేదన్నమాట. ఇంకా మనదే కదా, అందులో బయట వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. మన బ్లౌజే కదా, నేను ఇంకా అయిపోతే చాలు, ఇంక దీంతో ఎక్కువ సమయం ఉండకూడదు అన్నట్టు గబగబా కుట్టేశాను. అదిగోండి చూసారు కదా, ఆ పట్టీ అయితే ఉందో నేను ఇంకా అది చేతి పనికి పెట్టకుండా డబుల్ స్టిచ్ అయితే వేసాను. కానీ ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది బ్లౌజు. మీరు కూడా చూస్తారు కదా, ఇప్పుడు చూపిస్తాను, చూస్తూ ఉండండి. నెక్స్ ఎవరికైనా తిప్పుకోవడం రాకపోతే ఇట్లా కూడా సింపుల్గా నెక్స్ వేసుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. ఇది వచ్చేసి రౌండ్ అండ్ స్క్వేరు, పెన్సిల్ కట్ ఇలాంటి వాటికి ఇది యూజ్ అవుతుంది. మిగతా నెక్స్ కూడా ఇలా పనికిరాదండి. మనం బక్కరం వేసుకోవాలి అండ్ వేరే వేస్ట్ క్లాత్ వేసుకొని నెక్ తిప్పుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే అయిపోయింది. హలో ఫ్రెండ్స్, చూసారు కదా బ్లౌజ్. నేనైతే ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు చూపించాను కదా. సింపుల్గా నేనైతే వేసేసుకున్నాను. ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ టైం నేను ఈ మోడల్ అయితే యూజ్ చేయడము, ఎప్పటి వరకు వాడలేదు. ఫినిషింగ్ అయితే బాగా వచ్చింది. నాకు వెనకాల వీనెక్ వచ్చింది. తర్వాత హ్యాండ్కి బుట్ట హ్యాండ్ పెట్టి చిన్నగా పట్టి అయితే వేసాను అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్? అంటే చాలామంది కుట్టమని అడుగుతారు. ఫస్ట్ నేను ట్రైల్ వేసి మిగతా వాళ్ళకి కుడదామని చెప్పేసి నేను ట్రైల్ అయితే వేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.